హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రణామాలు. నన్ను నంది అంటారు. కైలాసానికి విచ్చేస్తున్న సందర్భంగా నేను మీకు బాలకన్య ఋషులందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. శ్రీ గణేశుడు అయ్యో బాబోయ్, ఇప్పుడు ఈ మహర్షులకు కోపం వచ్చిందంటే నన్ను శపించేస్తారు. మీరే కాపాడాలి శ్రీ గణేశ. నందీశ్వరుడి కారణంగా మీకు కలిగిన అసౌకర్యానికి నేను క్షమాపణలు కోరుతున్నాను మహర్షులారా. అయితే తప్పకుండా మీరు మహాదేవుడి పుత్రుడైన విఘ్నహరుడైన గణేశుడై వారి ధ్వని మన అందరికీ వినపడటం కోసం ప్రతి మాటని అందరూ పలుకుతున్నారు. మా కైలాస యాత్ర చివరి దశలో కలిగిన విఘ్నాన్ని నివారించి తమరే సర్వ విఘ్నాలను హరించగలవారని నిరూపించుకున్నారు గణేశ. తమన్ని కలవడం మాకెంతో సంతోషంగా ఉంది. అందువల్ల మేము నందీశ్వరుడు చేసిన తప్పును క్షమించి వదిలిపెడుతున్నాము. నందీశ్వర, తమరు ఇప్పుడేం చెప్పినా చాలా తగ్గు స్వరంలో చెప్పండి. తమరు హెచ్చ స్వరంలో పలికితే వారికి అవి పిడుగులు పడినంత గట్టిగా వినిపిస్తాయి. ఋషి మహర్షులారా, నన్ను క్షమించినందుకు గాను మీకు అనేక ధన్యవాదాలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మేము చేస్తున్న ఈ కైలాస యాత్రలో మాకేదైనా కష్టం కలిగిందంటే మాత్రం మరోసారి మేము మా క్రోధాన్ని నియంత్రించుకోలేకపోవచ్చు. జాగ్రత్త. మహర్షులంతా హఠాత్తుగా మళ్ళీ ఎందుకు కంపిస్తున్నారు? అరే మూషికోత్తముడు, ప్రభు, మూషికోత్తముడు గంతుల వల్ల భూమి కంపిస్తుంది. దానివల్లే బాలకీల్యులు స్థిరంగా నిలబడలేకపోతున్నారు. మూషికోత్తమ, ఆగండి, ఆగండి. వస్తున్నాను ప్రభు, వస్తున్నాను. ప్రభు శీఘ్రంగా రమ్మని నన్ను ఆదేశిస్తున్నారు. ఎందుకో వచ్చేస్తున్నాను ప్రభు. ఇదిగోండి ఇప్పుడే. ఆగండి మూషికోత్తమ, అక్కడే ఆగండి. ప్రభు, నాకు అంతా అర్థమైంది. నేను ఇంకా వేగంగా రావాలి, అంతేగా. వస్తున్నాను. ఆగండి, ఆగండి, అక్కడే ఆగండి. నేను వచ్చేస్తున్నాను ప్రభు, వచ్చేస్తున్నాను. వద్దు వద్దు మూషికోత్తమ, ఆగండి. ఇంకా వేగంగా వస్తాను. చూస్తూ ఉండండి, నన్ను పిలుస్తున్నారు కదా, వచ్చేస్తాను. ఇప్పుడు ఎలా? మూషికోత్తముడు అర్థం చేసుకోవట్లేదు. ఇదిగోండి వచ్చేస్తున్నాను ప్రభు. ఈ మూషికోత్తముడు వచ్చి ఏదో దారుణం చేసే లోపే నేను ఏదో ఒకటి చేయాలి. ఇదిగో వచ్చేసాను ప్రభు. ఆగండి.
అక్కడే ఆగండి. ఏమైంది చూసారా? నేనెంత వేగంగా పరిగెత్తగలను. పదండి ఋషులారా, నేను మిమ్మల్ని స్వయంగా తండ్రి గారి దగ్గరికి తీసుకెళ్తాను. హర హర మహాదేవ. హర హర మహాదేవ 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 హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ హర హర మహాదేవ. ప్రణామాలు మహాదేవ. ప్రణామాలు పార్వతీమాత. ప్రణామాలు మహాదేవ. ప్రణామాలు పార్వతీమాత. ప్రభు, తమరి ఆశీర్వాద బలంతో కైలాసానికి రావడము మా ప్రథమ ఉద్దేశము. శ్రీ గణేశుడి సహాయంతోనూ నిర్విఘ్నంగా నెరవేరింది ప్రభు. వారి సమయస్ఫూర్తి ఎంత గొప్పతో అర్థమైంది ప్రభు. శ్రీ గణేశుడి సహాయంతో నిర్విఘ్నంగా నెరవేరింది ప్రభు. వారి సమయస్ఫూర్తి ఎంతో గొప్పదో అర్థమైంది. ఇప్పుడు మా రాక కారణం చెప్పడానికి మాకు తమరి యొక్క అనుమతి కావాలి ప్రభు. తమరి అనుమతి కావాలి ప్రభు. ప్రభు, మేము కైలాసంలో ఉమామహాదేవుల పూజ చేయాలని కోరుకుంటున్నాం ప్రభు. మేము కైలాసంలో పూజ చేయాలని కోరుకుంటున్నాం. మీ అంతటి మహర్షుల వినమ్ర విన్నపాన్ని నేనెలా కాదనగలను? మీ పూజలకు అనుమతినిస్తున్నాను. హర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ. పుత్ర గణేశ, బాలకిల్య ఋషులు ఆచరించే పూజ నిరాటంకంగా సాగాలి. కైలాసంలోకి వచ్చిపోయే వారి వల్ల వీరి పూజకు ఎలాంటి విఘ్నము కలగకూడదు. కనుక ఈ బాధ్యతలను పూర్తిగా నీవే చూసుకోవాలి. పుత్ర, తండ్రి ఆజ్ఞను పాటించడం సంతానం బాధ్యత. నాకు ఈ బాధ్యత అప్పగించడం మహాభాగ్యం మాత. మహర్షుల పూజలు పూర్తయ్యే వరకు నేను కైలాసంలోకి ఎవరిని రానివ్వను. తల్లిదండ్రులారా, నేను తక్షణమే ఈ బాధ్యత నిర్వహించబోతున్నాను. ప్రభు, మేమంతా బాలకిల్య మహర్షి పూజకు ఏర్పాట్లు ఆరంభిస్తాం. పుత్ర, నేను స్నానం చేయడానికి వెళ్తున్నాను. గుర్తుంచుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వకూడదు. గతంలో జరిగినట్టు ఏదైనా అనర్థం జరిగితే తల్లిదండ్రుల ఆజ్ఞ అంటే తూచా తప్పక పాటించాలి. ఎంత జాగ్రత్తగా ద్వారపాలనం చేస్తే అంత మంచిది. ఎంతసేపని ఇలా తిరగాలి? ప్రభువుకి వాహనాన్ని కాబట్టి ద్వారపాలనం చేయడం నా తక్షణ కర్తవ్యం కదా. ప్రభు ఇష్టమైనవి తెచ్చుకున్నారు.
ఆ? అయ్యో ప్రభు చాలా ఇష్టమైన పదార్థాలు తింటున్నట్టున్నారు. ముందు ఈ పండ్లన్నీ తినేసి ఇష్టమైన మోదకాలు చివర్లో తింటాను. నేను కూడా నాకు ఇష్టమైనవన్నీ తెచ్చుకొని తినాల్సిందే. ఆ మ్మ్. మ్మ్. నేనేమైనా భ్రమపడుతున్నానా? నా కళ్ళ ముందే ఇవన్నీ కనిపిస్తున్నాయి ఏంటి? ఇవన్నీ కూడా నన్నే వెతుక్కుంటూ వచ్చాయి. అదిగా వచ్చేస్తున్నాయి. కష్టపడి సంపాదించుకుని తింటే వాటి రుచి చాలా బాగుంటుంది. స్వయంగా ఆ పళ్ళే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి, అది కూడా నా సమీపంలోనికే. ఇప్పుడే వాటిని తినేస్తాను. ఆగండి ముషికోత్తమా, ఎక్కడికి ఎగురుకుంటూ వెళ్తున్నారు? ఎవరైతే కష్టపడి సంపాదిస్తారో ఫలాలు వారికే లభిస్తాయని తెలుసు కదా. ఈ ఫలాలని బాలకిల్య మహర్షులు తండ్రి గారి పూజకి తీసుకెళ్తున్నారు కనుక వాటిపై అధికారాలన్నీ వారికే ఉంటాయి. మహర్షులారా, మీ అందరి అపారమైన భక్తికి నేనెంతో సంతోషిస్తున్నాను. మీరేమీ కష్టపడకండి, మీకు సహాయం చేసే అవకాశాన్ని కలిగించండి మా మూషికోత్తముడికి. పదండి ముషికోత్తమా. అటులనే ప్రభు. పదండి, పూజా ఫలాలను స్వీకరించే సమయం అయింది. నేను త్వరగా నా గురువైన మహాదేవుడి దర్శనం చేసుకోకపోతే నా మనసుకి శాంతి ఉండదు. ఒక్క క్షణం ఆలస్యమైనా సహించలేను నేను. బాలకిల్య మహర్షుల పూజలు పూర్తయ్యే వరకు నేను ఈ ద్వారపాలనం చేయాలి. ఎవరికీ లోపలికి వెళ్ళే అవకాశం ఇవ్వకూడదు. ఇక ఇప్పుడు నా అడుగులు మహాదేవుడి దర్శనం చేసుకుంటే గానీ ఆగవు. నేను 600 సరే తండ్రి గారి ఆదేశాన్ని జవదాట. మనోవేదన నన్ను దహించి వేస్తోంది. వెంటనే వెళ్ళి మహాదేవుడి దర్శనం చేసుకుంటే గానీ ఇది చల్లారదు. తమరికి ఇంకేం కావాలో చెప్పండి. విఘ్నాలను తొలగించే వినాయకుడే మాకు అండగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా కడతేరిపోతాయి. పూజా సామాగ్రి అంతా పూజా స్థలానికి చేరిపోయాయి. ఇక మేము వెళ్ళడమే తరువాయి. అలాగే మహర్షులారా, అందుకు కూడా తగిన ఉపాయం ఉంది నా దగ్గర. భలే ఉపాయం ప్రభు.